హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను మీ సీఏ విజయ్ కుమార్. వెల్కమ్ టు అనదర్ సెషన్. ఈ సెషన్‌లో మనం ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ అంటే అందరికీ తెలిసిందే, వడ్డీ రేట్. అయితే మనం లోన్ తీసుకోవాలని ఒకసారి డిసైడ్ అయ్యాక అందరికంటే లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కావాలి అని ప్రతి ఒక్కళ్ళం చూస్తాం. అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏ రకంగా డిసైడ్ అవుతుంది అనే ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇన్ఫ్లేషన్ అనే ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ వల్ల మనం డిసైడ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. అంటే ఒక వస్తువు ఒక సంవత్సరంలో ఎంత ఆహ్, రేటు పెరుగుతుంది అనేది ఇన్ఫ్లేషన్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను పోయిన సంవత్సరం రూ. 10 అనుకోండి. ఇప్పుడు రూ. 12 అయిందనుకోండి. అంటే రూ. 2 పెరిగింది. అంటే రూ. 2 రూపీస్ డివైడెడ్ బై 10 అంటే 20%. 20% ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. ఎందుకని ఇన్ఫ్లేషన్ అనేది ఆర్బీఐ అనేది ఇన్ఫ్లేషన్‌ని మానిటర్ చేస్తా ఉంటుంది. ఎందుకని అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి మార్కెట్‌లో, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందనుకోండి, పేదవాళ్ళకి అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఆహ్, చ్ అందరికీ కావాల్సిన రైస్ గాని, వాటెవర్ ఫుడ్ ఐటెమ్స్ అనేది ఒక రేటు పరిమితిని మించి గాని పెరిగిపోతే చాలామందికి నిత్యావసర వస్తువులు దొరకకుండా పోతాయి. సో, ఒక వస్తువు యొక్క ధర అనేది అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, క్యాష్ మార్కెట్‌లో ఎక్కువుండి, వస్తువులు తక్కువున్నాయనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువున్నట్టు. సో, ఇన్ఫ్లేషన్‌ని కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్‌ను వాడుతుంది. అది ఎలా? ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ మీరు ఆర్బీఐ పెంచితే ఏమవుతుంది? మార్కెట్‌లో లోన్ తీసుకునేవాళ్ళు తక్కువైపోతారు. లోన్ తీసుకునేవాళ్ళు తక్కువైపోతే ఆటోమేటిక్‌గా క్యాష్ అనేది గూడా తక్కువవుతుంది. ఎప్పుడైతే క్యాష్ తక్కువయ్యి వస్తువులు ఎక్కువుంటాయో, వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి. సో, ఇన్ఫ్లేషన్ వస్తువుల యొక్క ధరలను కంట్రోల్ జేయడానికి, ఇన్ఫ్లేషన్‌ని కంట్రోల్ జేయడానికి ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్‌ని ఒక టూల్, ఒక వెపన్ లాగా వాడుతుంది ఇన్ఫ్లేషన్‌ని కంట్రోల్‌లో చేయడానికి. కోవిడ్ టైంలో మీరు గమనిస్తే అందరికీ అన్ని వస్తువులు అందాలని చెప్పి యూఎస్‌లో ఈవెన్ ఇండియాలో గూడా, బట్ యూఎస్‌లో ఎక్కువగా అన్ని కంపెనీలకి గూడా లాట్ ఆఫ్ మనీ గవర్నమెంటే వాలంటరీగా ఫండింగ్ జేసింది. దానివల్ల వాళ్ళకి ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం రూపాయిన్నరకి అక్కడ వడ్డీ రేట్ ఉండేది. ఇవాల్టి రోజున యూఎస్‌లో వడ్డీ రేట్ చాలా ఎక్కువుంది. యూఎస్ ఫెడ్ రేటు ఇప్పుడు 4.5 నడుస్తుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ వ ఆహ్, ఎంత మార్కెట్‌లో క్యాష్ ఎక్కువైపోయిందో చూడండి. ఇప్పటికి ఇంకా మార్కెట్‌లో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్‌లో 2 సార్లు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. ఇండియాలో ఇంకా తగ్గీయలేదు. బట్ ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కంట్రోల్‌లోకొచ్చింది. ఇండియాలోకి ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. హోప్‌ఫుల్లీ ఆర్బీఐ మన ఇంట్రెస్ట్ రేట్లు కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్‌లోకి వస్తే డెఫినిట్‌గా తగ్గిస్తుంది. సో, థాంక్ యూ ఫర్ అనదర్ సెషన్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్. థాంక్ యూ.